ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన ఏర్పరచుకునేను. ఎవరిలో ఏర్పరచుకున్నాడు అని అంటే క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు జగత్తు పునాదులు వేయబడక మునుపే ఉన్నారు. ఆయన మధ్యాంతరంలో వచ్చినవాడు కాదు. జగత్తు పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను అని రాయబడించండి. ఇక్కడ అది ఎవరి దయా సంకల్పము? దేవుని యొక్క దయా సంకల్పం. ఎవరి ద్వారా మనం పిల్లలం అవ్వాలి? క్రీస్తు ద్వారా. ఇంకొకరు ఇక్కడ ఛాన్స్ లేదు. తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. అప్పుడు మనం ఏర్పాటుపడ్డ వల్ల కాదు. మన ఏర్పాటు జగత్తు పునాది వేయబడ మునకే ఉంది. మనం అప్పుడే ఏర్పాటై ఉన్నాం. నిన్న మొన్నటి రోజున మనం ఏర్పాటైన వాళ్ళం కాదు. జగత్తు పునాదులు వేయబడక మునిపే మనము దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారిగా కనబడుతూ ఉన్నాం ఇక్కడ. ఇకపోతే కుమారులుగా స్వీకరించుటకు ఎలాగా? యేసుక్రీస్తు ద్వారా తనకు ఎలా అవ్వాలంట? మనము కుమారులం అవ్వాలంట. కుమారులము అనే మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము కుమారులం కాదా అంటే కాదు. మనం కుమారులం కాదు. మరి కుమారుడు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది కొన్ని మాటలు, వాటిని మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. దేవునికి కుమారులు అవ్వాలి. ఇప్పుడు తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. అది ఇప్పుడు దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? ఆయనను విశ్వసించాలి. అది మ్యాటరు. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే ఏమవుతాం? మనము దేవుని పిల్లలం. అంటే విశ్వాసం ద్వారా మాత్రమే ఇప్పుడు దేవుని పిల్లలం అవడానికి అవకాశం ఉంది. పుట్టుకతో కాదు. మన తల్లిదండ్రులకి మనం పుడితే అవుతాము. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు అవుతాము పిల్లలం. అంటే విశ్వాసము మనిషిని ఏం చేస్తుంది? దేవుని కుమారులుగా మార్చేస్తుంది. అలాగే మనం చూస్తే 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడతాడు. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటూ 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటున విసురును, నువ్వు దాని శబ్ద విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వారు ప్రతివాడు అలాగే ఉండను. ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే విశ్వాసం ఉంచినప్పుడు మనం పొందుకునేది ఆత్మ అన్నమాట. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు మనకి తన ఆత్మలో పాలిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే గలతీయులకు రాసిన పత్రికలోకి వస్తే 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోడైన వారిని
విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబరచబడిన వాడు ఆయన. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ఇక్కడ దత్తపుత్రులం అవుతున్నాం. మనము దత్తపుత్రము కావాలని రాయబడింది కదా. అంటే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎలాంటి కుమారులుగా తీసుకుంటున్నాడు? దత్తపుత్రులం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. అది ఇప్పుడు వారసుడు అయిపోయాం మనం. దాసుడికి వారసత్వం ఇస్తారు ఎవరైనా? వాడు ఎన్ని రోజులైనా వాని కుమారుడు వాళ్ళ ఇంట్లో దాసత్వం చేయాల్సిందే. కానీ వారసుడు దారసుడు అవుతాడు, వారసుడు కుమారుడు అవుతాడు, వారసత్వం వస్తుంది అతనికి. ఇప్పుడు మనం దాసులం కాదు, కుమారులం. ఎప్పుడు అంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పుడు మనం ఏమవుతామంట? దేవుని కుమారులం. అంటే ఆయన ఆస్తికి మనం ఏమవుతాము? వారసులం అవుతాం. అంటే ఇప్పుడు దేవుడు, మనం ఎగ్జాంపుల్గా దేవుని అడిగితే మీ ఆస్తి ఏందని అడిగామనుకో, నా ఆస్తి అరా భూమిలో బంగారు, భూమిలో వెండి, భూమిలో వజ్రాలు, భూమి మీద ఉన్నవన్నీ, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ అని అన్నాడు అనుకో, అవన్నీ కూడా ఎవరివి? మనవే, వారసులు కదా ఎవరు. ఇదే మా 50 ఎకరాలు మందేరా అన్నాడు అనుకో మా నాన్న, అది ఎవరిది? మా ఫ్రెండ్స్తో ఏమని చెప్తా పోయిన తర్వాత నేను మాదే అదే అంతే కదా, ఇది మాదే చూసినామంట. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికే మన తండ్రి దేవుడు కనుక, ఇప్పుడు మనం మొత్తం టోటల్ ఎవరిది అంతా ఇది? మందే. ఇక అల్టిమేట్గా ఆలోచన చేస్తే కాస్త అది పక్కన పెడితే భౌతికమైన విషయాలు, మన తండ్రి ఆత్మ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన తండ్రి అయితే మనం వాటికి వారసులం. దేనికి వారసులం? మనకు ఆత్మ సంబంధమైనవి ఇస్తానన్నాడు, దానికి వారసులం అయ్యాం మనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఈ కనిపించేదానికంటే కనబడనిది ఏదైతే ఉందో అది చాలా ఉంది, మీరు అది గమనించాలి. ఫస్ట్ పరలోకం అనేది ముందుగా కలిగింది, ముందుగా సృష్టించేవాడు దేవుడు. అది ఎప్పుడు కలిగిందో మనకు తెలియదు, తర్వాతే ఈ సృష్టి కలిగింది. కనుక కనబడేదానికంటే, ఇక్కడ కనబడేదానికంటే సూర్య చంద్ర నక్షత్రాలు, జీవరాశులు, ఈ పక్షులు, ఈ చెట్లు గిట్లు ఇవన్నీ, ఈ లోకం చూడండి. ఇట్లా చూస్తే మనం అట్మాస్ఫియర్ అంతా, ఈ లోకం అంటే భూమి మాత్రమే కాదు, ఇట్లా పై నుంచి కిందికి అంతా. ఈ కనబడేదానికంటే కనబడిన లోకం ఇంకోటి చాలా పెద్దదిగా ఉంది. ఆ కనబడిన లోకము, అక్కడున్న ఆస్తికంతా కూడా మనం ఏమవుతున్నాం భవిష్యత్తులో? ఇక్కడే వారసులు అవుతే అక్కడ వారసులు అవుతాం. అది ఇక్కడ కొంచెం ఓర్చుకుంటే అక్కడ మనము సమస్తాన్ని పొందుకోబోతున్నాం. అది మరి ఎవరు రన్నింగ్లో రేసులో పరిగెడతారో, ఎవరు దాన్ని పొందుకుంటారో. యెహోషువ కాలేవులు అయితే 20 లక్షల మందిలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా పడిపోయారు, రాలిపోయారు. ఇది ఎవరు పొందుకుంటారో ఏం కథో మరి గ్యారెంటీ లేదు. అవునా? పోరాటం చేస్తూనే ఉండాలి, ముందున్న ప్రేమను వదులుకుండా ముందుకు పోతూనే ఉండాలి. 8వ అధ్యాయం 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారులతో సారూప్యం గలవాడొకటకు వారిని ముందుగా. ఇక్కడ మనం గమనిస్తే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు. యేసుక్రీస్తు వారు ఎవరు? జ్యేష్ఠుడు. ఆయన సొంత కుమారుడు. మనమంతా దత్తత పొందుకున్నాం, దత్తపుత్రులు మనం. దత్తపుత్రుడికి సొంత కుమారునికి తేడా ఉంటుంది. సొంత కుమారుడు అంటే తన రక్తం పంచుకొని పుట్టినాడు. దత్తపుత్రులు అంటే చట్ట ప్రకారం దత్తత తీసుకున్నాడు. కనుక అందుకే రాయబడింది అక్కడ, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరు నీతిమంతులుగా తీర్చానో వారిని ఇట్లుండగా ఏమందాం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు?
అని మనం ఆలోచించినప్పుడు ఇట్లా చూడకూడదు. బియ్యం వైపు, బంగారు వైపు, వజ్రాల వైపు చూడకూడదు. టక్కని ఎక్కడికే పోతారు మనసులో. ఎక్కడ పోతారు? అయితే నాకెందుకు ఉద్యోగం రాలేదు, అయితే నాకెందుకు ఇల్లు రాలేదు. ఆత్మ సంబంధమైన వాటి విషయం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు కష్టపడి సంపాదించుకో, తిను. నీకు శారీరకంగా అన్నీ ఇచ్చాడు, నువ్వు కష్టపడు, సోమరిగా ఉండకూడదు, కష్టపడు, వస్తాయి, అడిగో. కానీ ఇక్కడేమన్నాడు? అన్నీ ఇస్తారని దానికి మనం మనం మన మన మనస్సు ఎలాంటిదంటే టక్కని శారీరకంగా ఆలోచిస్తాం మనము. కాబట్టి ఆయన మన కోసం సిద్ధం చేసినవి ఆత్మ సంబంధమైన లోకంలో చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అవి మనకి ఇప్పుడు అర్థం కావు. ఈ ఆత్మీయంగా ఇక్కడ అనుభవించడం నేర్చుకోవడం మనము ఫస్ట్ చేయాలి. ఇంకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వస్తే మనల్ని దేవుడు ఏం చేశాడు? కుమారులుగా స్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దత్తత తీసుకుంటున్నాడు. మనం కుమారులం. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అవుతావో ఈ లోకం నిన్ను ద్వేషించడం మొదలుపెడుతుంది. 100%. ఈ లోకానికి మనకు సంబంధం లేకుండా తయారవుతాం. ఎందుకంటే మనము ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించకుండా మనం వేరే లోక సంబంధమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం. ఇది మీరు గమనించాలి. ఈ మాట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆయనను లోకం ఎరగలేదు కనుక మీరు దేవుని కుమారులు అయ్యారు కనుక ఇప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకం మిమ్మల్ని ఎరగదు అని ఉంటుంది అక్కడ. మూడో అధ్యాయం 1వ వచనం. చూసారా? ఈ లోకం ఇప్పుడు మనలో ఏమైతే ఏం కాదు, లోకం మనల్ని ఎరగదు. ఎందుకు ఎరగదు? ఆయనను ఎరగలేదు కనుక మనల్ని ఎరగదు. ఆయనను తెలుసుకున్నవాడే మనల్ని తెలుసుకుంటాడు, మనల్ని తెలుసుకున్నవాడే ఆయనను తెలుసుకుంటాడు. అంటే మనం లోకంతో పూర్తిగా వేరవుతాం. ఇంకా లోకం మనకు అంటిముట్టనట్టుగా అయిపోతుంది, మనం దూరం అవుతూ ఉంటాం లోకానికి. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో వాళ్ళు లోకానికి పూర్తిగా దూరం అయిపోతూ వస్తూ ఉంటారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి వస్తే మనం మరలా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అంటే యేసుక్రీస్తు లేకుండా మనం కుమారులం అవుతామా? కామా? అస్సలు కాలేం. చూసారా? యేసుక్రీస్తు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని కుమారులుగా చేస్తున్నాడు. ఎలా చేస్తాడు? 7వ వచనంలో దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, దేనివల్ల? ఆయన రక్తం చిందించాలి, అప్పుడు కుమారులం అవుతాం. ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు పాపక్షమాపణ లేదా అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ఎప్పుడైతే అపరాధాలకు క్షమాపణ జరుగుతుందో అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా మారుస్తాడు కనుక, పరిశుద్ధులం అవుతాం కనుక అప్పుడు మనము దత్తపుత్రులం అవుతాం. దేవుడు మనల్ని కడుగుతాడు, కడిగి శుద్ధి చేసుకొని తన కుమారులుగా స్వీకరిస్తాడు. కనుక యేసుక్రీస్తు రక్తం చిందించకుండా ఒకడు దేవుని కుమారుడు అవ్వడం అసాధ్యం. ఒకవేళ ఆదామవ్వలు మొదలుకొని వాళ్ళు దేవుని కుమారులుగా ఉన్నను, వారందరూ కూడా యేసుక్రీస్తు రక్తం కోసమే ఎదురు చూశారు. ఆయనే కేంద్రస్థానం. అటు ఉన్నవారికైనా ఇటు ఉన్నవారికైనా ఆయనే మధ్యవర్తి. ఎవరైనా సరే సిలువ వైపు చూడాల్సిందే. వాళ్ళు రాబోయే సిలువ, మంది అయిపోయిన సిలువ, అంతే తేడా. ఇది మొబైల్ యేసుక్రీస్తు అనుకోండి, అది సిలువ అనుకోండి. మీరు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు. యూతుల పక్క ఉన్నోళ్ళు యేసుక్రీస్తు మొదలుకొని ఇంకా లోకమంతా. రాబోయే యేసు కోసం చూసినారు, వచ్చిన యేసు కోసం చూస్తున్నారు. అది విశ్వాసం ద్వారా ఎవరిని చూశారు వాళ్ళు? విశ్వాసం ద్వారా మోసే ఎవరిని చూశాడు? క్రీస్తు విషయం అని నింద గొప్ప భాగ్యం అని అనుకుంటున్నాడు. దావీదు ఎవరిని చూశాడు? దావీదు చిగురుని చూశాడు. అంతా అక్కడికే వస్తుంది. ఆదాము ఎవరిని చూశాడు? స్త్రీ సంతానం, యేసుక్రీస్తు. హెబెల్ ఎవరిని చూశారు? ఆ గొర్రె బలిచ్చేటప్పుడు అందులో యేసుక్రీస్తుని చూశాడు.
అబ్రహాం ఎవరు చూశాడు? నా దినమును చూపుతున్నానని అబ్రహాము ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు, చూచి ఆనందించాడు. మరి అబ్రహాం చూసింది కూడా యేసుక్రీస్తునే. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు మాదిరి, భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తునే విశ్వాసం ఉంచుతూ వాళ్ళు గొర్రెలో బలిస్తున్నారు. గొర్రె బలిస్తున్నారంటే అక్కడ యేసుక్రీస్తుని జ్ఞానం చేసుకుంటున్నారు, గొర్రె కాదు. అది సాదృశ్య రూపంగా. ఈరోజు మనము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా, దాన్ని ఎలా తీసుకుంటున్నాం? సాదృశ్య రూపంగా తీసుకుంటున్నాం. అందులో యేసుక్రీస్తు వారు మరణాన్ని, అందులో యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్తాన్ని మనం చూస్తున్నాం సాదృశ్య రూపంగా. అది సామాన్యమైన రొట్టె రక్తం మాత్రం కాదు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామో, వాక్యం చదువుతున్నామో అది సాదృశ్య రూపంగా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునేకి మనం చేస్తున్నాం. దట్స్ ఆల్. ఇకపోతే మరలా 4వ వచనంలో మనం మరో భాగంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని అని రాయబడి చూడండి. ఇప్పుడే చదివాం మనము దేవుని కుమారులం అవుతాము, ఓకే. అయిన తర్వాత ఎలా ఉండాలట? తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే అని రాయబడించండి. అంటే పరిశుద్ధులు నిర్దోషులు ఉండాలని ఎప్పుడు అనుకున్నాడట? ఎలా అవుతామండి పరిశుద్ధులు మనము అంటే యేసుక్రీస్తు రక్తంలో అవుతాం. పరిశుద్ధులుగా జీవించాలంటే 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాట చెప్తాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఏంటా సత్క్రియలు అంటే పరిశుద్ధ జీవితము, నిర్దోష జీవితము, ఇంకా నీతి, దీర్ఘశాంతం, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ క్రియలు చేయాలి. ఇప్పుడు మనం ఆ క్రియలు చేయాలి. దేవుడు జగత్తు పునాదులు వేయబడక మునిపే మనల్ని ఒక సత్క్రియలు, ఈ సత్క్రియలు చేయాలని దేవుడు అనుకొని ఉన్నాడు. ఏంటా సత్క్రియలు? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా, నిర్దోషంగా ఉండాలా. అక్కడ 2 మాటలే చెప్పాడు. కానీ బైబిల్లో కొత్త నిబంధన అంతా వెతికితే మనం అనేక మాటలు దొరుకుతాయి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలోకి వస్తే 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను నేను. మొదటి వచనం చదవండి. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక ఎవరి భయము? పాము ఉందన్న భయం కానీ ఉంటే కినా మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము? ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్త అంటే మనం ఎంత జాగ్రత్తగా వస్తాం లోపలికి? అంతే కదా. బోన్లో సింహం ఉందనుకో ఎట్లుంటుంది పరిస్థితి? దేవుని భయం ఎవరికైతే ఉంటుందో వాడు జాగ్రత్త పడతాడు. అందుకే కదా అన్నాడన్నమాట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. మనం వేసుకోవాలా. ఇది దేవుడు క్రియ, ఇది దేవుని క్రియ. ఇది దేవుడు జగత్తు పునాదులు వేయబడక మునిపే భూమి మీద మనం యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలి అన్నది దేవుడు ముందుగానే తన ఆలోచనలో, తన సంకల్పంలో కలిగి ఉన్నాడు. ఇలాంటి క్రియలు చేయాలి మనం అని చెప్తుంది బైబిల్. 7వ అధ్యాయంలో ఎందుకు ఆ మాట చెప్పాడంటే 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. అది అవిశ్వాసులతో మనం ఏం కాకూడదు? వాళ్ళతో కలిసి, వాళ్ళతో కబుర్లు చెప్పుకొని, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో మనం ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి ఎక్కడ పాలు? దేవుని ఆలయానికి విగ్రహానికి పొందేకమేంటి? మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవుచుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు.
చూసారా ఎలా ప్రత్యేకంగా ఉండమంటున్నాడు చూడండి మనల్ని. మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులై ఉందరు, కుమార్తెలై ఉందరు, సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. అందుకే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషాన్ని జాగ్రత్తగా పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. అది కంటిన్యూ అంతే. ఇంకా అధ్యాయులుగా వచ్చినాలుగా మరలా తర్వాత విభజించారు, దానికి దీనికి సంబంధం లేదని కాదు. లెటర్ ఎప్పటికీ కంటిన్యూ ఉంటుంది. కనుక మనము లోకముతో స్నేహం కలిగి ఉండకూడదు. ఇది దేవుని యొక్క చిత్తం. జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుని ఆలోచన. అందుకే కదా కయ్యను సంతానాన్ని వివాహం చేసుకుంటూ ఉంటే దేవుని కుమారుల్ని దేవుడు ఏమన్నాడు, నా ఆత్మ మీతో వాదించదు, మిమ్మల్ని అందరిని వేసేస్తున్నాడు అంతే. అది నాకు విశ్వాసులతో, నువ్వు అవిశ్వాసులతో కలుసుకొని అవిశ్వాసులతో తిరిగితే నాకు నచ్చదు అన్నాడు ఆయన. వారి చిత్తానుసారంగా జీవిస్తే నాకు నచ్చదు అన్నాడు ఆయన. కనుక దేవుడు చెప్పిన ఆ క్రియలు మనం చేయాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కూడా చూస్తే మనం ఒకసారి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8 వచ్చిన అనుకుంటాను. మరియు ఆమె ధరించుకున్నటకు, ఆమె అంటే ఎవరు? సంఘము. ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఏబడిను. బట్టలు కాదు ఇవి, అవి పరిశుద్ధమైన జీవితం జీవించే క్రియలు. అలంకార భాష అంటే మనకు దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధ క్రియలు చేయమని దేవుడిచ్చాడు. అదే మనకు వివాహపు వస్త్రం. పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకునే ముందు వివాహ వస్త్రం వస్తారు, వాళ్ళు వీళ్ళే ఇస్తారు కదా. దాన్ని వివాహం చేసుకున్నప్పుడు వేసుకుంటారు. 5,000 10,000 వాళ్ళకు ఉన్న స్తోమతను బట్టి పెడతారు. అదిగే ఇదే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వివాహ వస్త్రం ఏంటి? పరిశుద్ధ నీతి క్రియలు. నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు ఏవైతే ఉన్నాయో అదే మనము పెళ్లి కుమార్తె చీర వేసుకుని ఏసై ముందు నిలబడుతున్నామంటే ఇట్లా లిఫ్ట్ గిఫ్ట్ పూసుకున్నట్లే. అన్ని ఆభరణాలు అవే. ఇంకా నీతి క్రియలు కలిగి ఉన్నావంటే నువ్వు ఆభరణాలు ధరించుకొని ఉన్నావు, ఇంకా నువ్వు మంచి వస్త్రం ధరించుకొని ఉన్నావు, నువ్వు చూడముచ్చటగా ఉన్నావు ఏసైకి. బా చూడగానే చేసుకోవాలనుకుంటున్నాడు పెళ్ళి ఆయన. ఆలోచన చేయండి. అది జగత్తు పునాదులు వెయ్యబడక మునిపే దేవుడు మన కోసం ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన చెప్పినట్లు మనం జీవించాలి. క్రియలు ఇవి, నీతి క్రియలు. అది ఆమె ధరించుకుంటుంది. 9వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పిన, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. అవునా? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? విందులో ఉన్నారు, తింటున్నారు పొద్దున్న నుంచి. అవునా? మీరు మాకు ముద్దలు పెడుతున్నారు, ఏమేమి పెడుతున్నారు, ఏమంటారు దాన్ని? బిర్యానీలు, ఉదయం ఏదో పెట్టినారు కదా, చపాతీలు. ఇక్కడ దేవుడు ఏం పెడుతున్నాడు మీకు? విందు. యేసయ్యే చేస్తున్నాడు ఇక్కడ మీకు విందు. యేసయ్యే మీకు వడ్డిస్తున్నాడు ఆ వాక్యపు విందు. ఈ వాక్యమే విందు. ఆత్మకు, అంతర్పురుషునికి మీరు ఎలా తీసుకుంటే అలాగా. చిత్రాన్నంగా తీసుకుంటే చిత్రాన్నం. అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేట్లో, అన్నీ ఉన్నాయి. ఏమండి, గాలి జనార్దన్ రెడ్డి గారి కుమార్తె వివాహమైనప్పుడు 116 రకాలు పెట్టారట. ఎన్ని ఐటమ్స్ తింటామమ్మా? 116 రకాలు. ఒకదాంతో ఒకటి సంబంధమే లేకుండా పెట్టాడంట. ఆలోచన చెయ్యి. ఇంకా అనిల్ అంబానీకి ఎలా పెట్టింటాడు? 516 పెట్టింటాడు, లేదా 1016 పెట్టింటాడు. ఇప్పుడు యేసయ్య, ఈయన సృష్టికర్త, ఎన్ని 16 పెట్టింటాడు చెప్పు? నువ్వే చెప్పు. 1,00,000 పెట్టింటాడో ఎన్ని పెట్టాడో తెలియదు. నువ్వు ఎలా ఇడ్లీగా తీసుకుంటే ఇడ్లీగా తీసుకోదింది. తీసుకునే వాని యొక్క విధానంలో ఉంటుంది. ఎంత ఆసక్తిగా, బిర్యానీ అంటేనే ఆసక్తిగా కూర్చుంటారు చూసాం మనం, ఆత్మీయంగా, శారీరకంగా. బిర్యానీ అనగానే, మటన్ బిర్యానీ అనగానే ఇంకా ఎక్కువ. నువ్వు ఎంత నీ ముందున్నది ఇందులో, ఇది బిర్యానీ అని తీసుకుంటావా, బిర్యానీగా కనపడుతుంది. ఇది నువ్వు చికెన్ బిర్యానీగా తీసుకుంటావా, చికెన్ బిర్యానీ కనపడుతుంది.
కౌజు బిర్యానీగా తీసుకుంటావా? కౌజు బిర్యానీ. నెమలి బిర్యానీ తీసుకుంటావా? నన్ను బొక్కలకి ఏమయ్యారు కదా. కాబట్టి ఏదైనా తీసుకుంది ఇంట్లో అలా కనబడుతుంది ఇది. లేదా ఇది నాకు అన్నం రసమే అనుకుంటే అన్నం రసమే, చట్నీ ముద్ద అనుకుంటే చట్నీ ముద్దే. అంటే నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి, నీ మనసులో ఉన్న ఆ దేవుని వాక్యానికి ఇష్టాన్ని బట్టి ఇది విలువ మారిపోతుంది. ఇది విలువ కలదే, నువ్వు చూసుకునే దాన్ని బట్టి విలువ మారుతుంది అంతే. ఆయన క్రొవ్వినవే ఎద్దులను ఆయన ఏం చేశాడట, వధించి సిద్ధం చేసి అందరినీ పిలుస్తున్నాడు. ఉపమానం ఉంటుంది దీనికి అక్కడ 22వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, పెండ్లి విందుకు పిలువబడిన వారు అని. అది ఎవరిది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పెండ్లి విందు. మరి అనిల్ అంబానీ కుమారుడి పెండ్లి విందు కాదు, గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెండ్లి విందు కాదు. ఇది దేవుని కుమారుడి పెండ్లి విందు. ఆయన ఏం పెడతాడంటే, నువ్వు బిర్యానీ పెడతాడని చూడకు, మళ్ళా ఈ శరీరంతో తిందామని వాక్యం అనే బిర్యానీ పెడతాడు. వాక్యం అది. ఈ వాక్యాన్ని నువ్వు ఎలా చూస్తున్నావో దాన్ని బట్టి నీ ఆత్మ పుష్టిగా ఉంటుంది. అది. నేను 2 ఇడ్లీలు తింటానంటే ఎట్లా అవుతావు? 2 ఇడ్లీలు రోజు తిను, పొద్దున్న 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. 100 కేజీలు ఉన్నోడు కూడా 50 కేజీలు అయిపోతావు. అవునా? ఈ ఇడ్లీలను నువ్వు ఎంత తింటే అంత మంచిది, ఎంత తింటే అంత మంచిది. ఈ బిర్యానీని నువ్వు ఎంత తింటే అంత మంచిది. రోజు తిను, ఆ ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వస్తావు. దేవుని మనసు మనకి ఇంకా దగ్గర అవుతుంది. దేవుడు ఏంటో మాకు అర్థమవుతుంది. ఒక వ్యక్తితో మనము వారానికి ఒకసారో నెలకోసారో టచ్లో ఉంటే అతను మనకు తెలిసిన విధానము, అతని యొక్క మనస్సు మనకి తెలియాలంటే కష్టం అవుతుంది. అదే 24 గంటలు అతనితోనే ఉండు, ఎంత తొందరగా తెలుసుకోగలవు అతన్ని. ఎప్పుడు నేను వాంతనే ఉంటానో, వాని గురించి నాకేం తెలియదు అంటావు. నాకేం తెలియదప్పుడు నేను ఒకసారి పోతాను వస్తాను, నాకేం తెలుస్తుంది వాని గురించి అంటావు. ఎప్పుడు? నెలకోసారి పోతే. దేవుని గురించి తెలుసుకోవాలంటే వారానికి ఒకసారో నెలకోసారో కాదు, దీనిలో నువ్వు ధ్యానం కలగాల, దీంట్లో మునిగిపోవాలా. అప్పుడు దేవుని మనసు, దేవుడు యెహోవా ప్రభువు దయాళుడని రుచి చూస్తావు, ఆయన రుచి చూస్తాం. కనుక బైబిల్లో మనం ఎప్పుడూ ఆనుకొని బైబిల్ మీద ఉండాలి. మనకి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, బైబిల్ కంటే ఎక్కువ అయిపోయినాయి మనకి. అది అవునా లేదా? ఇంకెప్పుడు రీల్స్ ఇట్లా పైకి అంటుంటాం అంతే కదమ్మా. 1-2 గంటలు చూడలేరని మనలో రీల్స్ తయారు చేశారు, 90 సెకండ్లు అంతే. దొబ్బిందే పైకి ఇట్లా, అట్లుంది పరిస్థితి మంది. ఆ దొబ్బిందో అదే సుమారు 2-3 గంటలకి చేసేస్తుంది మనల్ని కదా. అంత మాయా ప్రపంచం అయిపోయింది లోకం. దాన్ని ఇక్కడ బైబిల్లో మనం చూడగలిగితే మనకు దేవుడు అర్థమవుతాడు. అది నీతి క్రియలు అంటే అది. వస్త్రము అనగానే ఇక్కడ వస్త్రం కాదు, ఆ శారీరకంగా నీకు అర్థం కావాలి, ఆత్మీయంగా ఇలా తీసుకోవాలని చెప్తున్నాడు. పరిశుద్ధల నీతి క్రియలు, అది పెండ్లి కుమార్తె యొక్క వస్త్రం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వస్త్రాన్ని ఎప్పుడో దేవుడు రెడీ చేసి పెట్టుకున్నాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే ఈ వస్త్రాన్ని ఏం చేశాడు దేవుడు? ఆమెకి ఇవ్వాలని సిద్ధం చేసుకున్నాడు. అందుకే ఆ మాట 2వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, అక్కడ మనం వస్త్రం అందామా? పెండ్లి కుమార్తె వస్త్రము అందామా? పెండ్లి కుమార్తె వస్త్రమును లేదా పరిశుద్ధుల నీతి క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసును సృష్టింపబడిన వారు ఆయన పని చేసిన ఆయన పని అయి ఉన్నాము. అంటే ఆ నీతి వస్త్రాన్ని, ఆ పరిశుద్ధ క్రియలను నీవు నీ జీవితం అంతా జరిగించాలి, నువ్వు జీవితంలో నడవాలి. అలాగని దేవుడు మనల్ని 2వసారి జన్మజేశాడు, పుట్టింపజేశాడు. అందుకే యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్తుంది బైబిల్. ఇది కూడా సంకల్పమే. జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుని సంకల్పం. ఆ వస్త్రం మన దగ్గర లేదు కనుక ఆ వస్త్రాన్ని దేవుడు మనకు మరలా ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వస్తే, ఇప్పుడు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని ఎప్పుడు అనుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో మనలను ఆల్రెడీ ఏర్పరచుకున్నాడు. అప్పుడే అయిపోయింది. అది ఏర్పరచుకున్నాడా, ఏర్పరచుకుంటాడా? అయిపోయింది, పాస్ట్ టెన్స్.
అంటే ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడో వాడు తప్పిపోవడానికి అవకాశమే లేదు. వాడు మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇది ఆల్రెడీ చూసేసాడమ్మా. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు నిర్దోషంగాను పరిశుద్ధంగాను సత్క్రియలు కలిగి ఖచ్చితంగా జీవిస్తావు. తిరిగి పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే ఏర్పరచుకొనేను, అయిపోయింది. ఇది అయిపోయిన పని. ఇది జస్ట్ వచ్చేది మనం ఇక్కడ దేవుని చిత్తానుసారంగా జీవించేది, వెళ్ళిపోయేది. అది ఇక్కడ జరుగుతున్నది. వెరీ గుడ్. 7వ వచనం చదువుకున్నాం, మళ్ళీ చదువుదాం. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన మనకు విమోచనం అనగా, విమోచనము అనగా అంటే జైల్లో నుంచో దీనిలోంచి విడిపించేది కాదు, మన పాపాల నుంచి విడిపిస్తాడు అని అర్థం. పాపాలనే జైల్లో ఉన్నాం మనం. ఏది మనల్ని బంధించింది? అదిగో మన అపరాధాలు మనల్ని బంధించాయి. ఎప్పుడైతే పాపాన్ని క్షమిస్తే దేవుడు, అప్పుడు మనం ఏమవుతాం? జైల్లో నుంచి విడుదల పొందుకుంటాం. అలా విడుదల పొందాలి అంటే ఎవరు రక్తం చిందించాలి? క్రీస్తు రక్తం చిందించాలని జగత్తు పునాదులు వేడుకున్నకే దేవుడు చట్టం పెట్టాడు. అంతే. ఆయన రక్తం చిందిస్తేనే పాపాలు క్షమింపబడతాయని దేవుడు ఒక చట్టంలో రాసుకున్నాడు. అంతేనా లేదా? ఆయన రక్తం చిందించబడాలి, అప్పుడే మన పాపాలు క్షమింపబడతాయి. ఇది జగత్తు పునాదులు వేయబడకుండా దేవుని యొక్క సంకల్పం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాపపరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను, ఎవరిక్కడ నేను అంటే యేసుక్రీస్తు వారు, ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఉంది కదా పైన, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను, ఆ మాట అన్నది యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చిత్తం ఏంటి? జగత్తు పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తును శిలువలో బలి చేయాలన్నది దేవుని చిత్తం. ఆ బలి ద్వారా దేవునికి పిల్లలు కావాలన్నది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకే సాగి వచ్చాడు. అది చెప్తున్నాను ఇక్కడ. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం దేవునికి అవసరం లేదు. ఎవరి రక్తం కావాలంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే కుమారులుగా స్వీకరిస్తాడు ఆయన. ఇంకే రక్తం ద్వారా కూడా కుమారులుగా స్వీకరించాడు ఆయన. అందుకే యేసై ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాల్సి వచ్చింది. ఆ మాట యేసై చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నా కోసం రాశావు, నీ చిత్తాన్ని నెరవేర్చాలని నేను వచ్చాను. మనం చెప్పగలం ఆ మాట? చెప్పలేం కదమ్మా. మన కోసం కూడా రాశాడు, కానీ మనం చెప్పలేము ఆ మాట. యేసై వచ్చాడు, ఆయన అన్నాడు ఈ మాట, నా కోసం నువ్వు జగత్తు పునాదులు వేయబడక మునుపు లేదా పాత నిబంధన గ్రంథంలో గ్రంథపు చుట్టల్లో నా కోసం రాశావు. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం చేయాలని, అది చేయడానికే వచ్చాను. నీ చిత్తాన్ని నెరవేరుస్తాను అంటున్నాడండి. ఈ మాట మనం అనగలమా అంటే మనం అనాలి. మరి మనం అనడానికే ఈ మాట అన్నాడు ఆయన. ఆయన కుమారుడు, మనము కుమారులమే. ఆయన ఎలా చేస్తే అలాగే చేయాలా. ఈ మాట అనాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 'ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 8 కాలము పరిపూర్ణమైనప్పుడు, అదిగో కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం జరగాలో అన్నది దేవుడు ముందుగానే దయచేశాడు. అది దయాసంకల్పం. అదిగో ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల, అదిగో మర్మం అన్నాడు చూడండి. ఆయన యేసుక్రీస్తు వారు ద్వారా లేదా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డం కావచ్చు,
యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఈ ప్రపంచంలో ఉన్న జనాభా కుమారులుగా స్వీకరించబడడం కావచ్చు. ఇది మర్మం. ఈ మర్మాన్ని ఏం చేశాడు దేవుడు? దయా సంకల్పంలో ఉంచాడు. ఆయన సంకల్పంలో, ప్లాన్లో ఉంది ఇది. ఆయన సంకల్పంలో దాచబడి ఉంది ఇది. ఇదేం చేశాడు దేవుడు? తెలియజేశాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన దేవుడు కలగజేశాడు. ఆ కృపను మనకు విస్తరింపజేశాడు అని రేపటించండి. కనుక మనం గమనిస్తూ ఉంటే 3వ వచనంలో చెప్పబడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఏంటి? కుమారులుగా స్వీకరించబడటం. కుమారులుగా స్వీకరించబడటం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు ఇక నువ్వు కుమారుడు అవుతే. సకల ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం ధ్యానిద్దాం, జాగ్రత్త పడదాం. మిగిలిన విషయాలు రాత్రి